వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో టూరిస్టుల మీద టెర్రరిస్టులు దాడి చేసిరు. 27 మంది చనిపోయారు. ఆ కాల్పుల్లో 27 మంది చనిపోతే 20 మంది గాయాల పాలయ్యి అక్కడున్నటువంటి అడవిలోకి పరుగులు తీసిరు ప్రాణాలు కాపాడుకోవడానికి. పచ్చటి కొండలు, ఎత్తైనటువంటి లోయలు, ఆ లోయల్లో మరి ఒక్కసారి ప్రకృతిని ఆస్వాదిద్దామని టూరిస్టులు వెళ్ళినటువంటి ఆ ప్రదేశం మొత్తం కూడా ఒక్కసారిగా రక్తపు మరుగులై పారిపోయింది. మొత్తం ఎర్రగా ఆ పచ్చటి కొండలను కూడా ఎర్రగా మారినటువంటి పరిస్థితి. కొత్తగా పెళ్ళైన ఓ జంట హనీమూన్కి పోతే ఇక భార్య కళ్ళ ముందే భర్తను టెర్రరిస్టులు కాల్చి చంపారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యాపారి కూడా మరి అక్కడ ఆ జమ్మూ కాశ్మీర్ అందాలను చూడబోతే అతను కూడా చంపేశారు. ఇలా ఒక్కడే రాష్ట్రం అని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది టూరిస్టులను ఇక ఉగ్రవాదులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళు చంపేశారు. వాళ్ళు ప్రధానంగా మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరినీ ప్రశాంతంగా వాళ్ళు ఆ వాతావరణాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటే ఇక వాళ్ళు ఒక్కసారిగా మెరుపు దాడితో బుల్లెట్ల వర్షం కులిపించారట టెర్రరిస్టులు టూరిస్టుల మీద. ఈ బాధాకరమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా అందరి మనసుల్ని కలిచివేస్తుంది. ఇక పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీని మీద స్పందిస్తున్నారు. దేశాలకు అతీతంగా ఇప్పటికే ట్రంప్ కావచ్చు, ఇక పుతిన్ కావచ్చు, జపాన్కి సంబంధించి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి స్పందిస్తున్నారు. దీని మీద ఒక సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. మోరీ పర్యటనలన్నీ కూడా నిలిపివేసుకొని భారత్కు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే తెలంగాణలో ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టల్ని పోలీసు బలగాలు చుట్టుముట్టినాయి. అక్కడటువంటి హిడ్మాతో పాటు హిడ్మా దళాలన్నింటినీ కూడా మరి తుపాకులతో కాల్చేందుకు, తుపాకుల మోతను మరి కర్రెగుట్టల్లో మోగించేందుకు పోలీసు బలగాలు సిద్ధమైన ఇప్పటికే ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహించింది. ఎక్కడికక్కడ పోలీసు బలగాలంతా కూడా ఆ కర్రెగుట్టల్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది నాన్ బెయిలబుల్లో. పాడి కౌశిక్ని వాళ్ళు రేపు అరెస్ట్ చేసే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఎందుకు నాన్ బెయిలబుల్ కేసు అయిందంటే ఒక మైనింగ్ సంబంధించి ఒక వ్యక్తిని 50 లక్షలు ఇస్తావా లేకపోతే చస్తావా అని మరి పాడి కౌశిక్ బెదిరించినట. దానికి సంబంధించి అతను పోలీసులకు వెళ్ళి నాన్ బెయిలబుల్ కింద కంప్లైంట్ ఫైల్ చేయాలి, ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది పాడి కౌశిక్ రెడ్డితోటి, నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, నన్ను చంపుతా అని బెదిరిస్తున్నాడు, ఇది మొదటిసారి కాదు గతంలో సైతం ఇట్లనే చేసినని పోలీసులకు ఫిర్యాదు చేసినట. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ ప్రధానంగా మాత్రం మనకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసినటువంటి దాడి, టెర్రరిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయి టూరిస్టులని చంపినటువంటి పరిస్థితి నిజంగా బాధ అనిపిస్తోంది. వీటన్నిటి గురించి డిస్కషన్ చేసుకుందాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్దాం. రైట్, మహేష్ బాబుపై ఈడీ ఫోకస్ అట. బ్లాక్ మనీ దందాలో ప్రిన్స్, ఇక హీరోను ఇరికించిన సురానా గ్రూప్, యాడ్స్లో నటనకు కోట్లలో నల్ల డబ్బు వసూలు, ఇక తక్కువ మొత్తంలోనే అధికారిక లావాదేవీలు. ఈడీ దాడులో వెల్లడించిన సాయి సూర్య డెవలపర్స్, మహేష్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లు, ఇంకా ఎన్ని చోట్ల బ్లాక్ మనీ తీసుకున్నారు, అసలు ఒక్కో యాడ్కు ఎంత తీసుకుంటున్నారు, కూపీ లాగుతున్న ఈడీ అధికారులు. ఏప్రిల్ 26న విచారణకు రావాలంటూ మహేష్ బాబుకు నోటీసులు. తప్పులేదు, ఇలా మహేష్ బాబు ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా, నా మీద తప్పుగా కామెంట్లు పెట్టినా తప్పులేదు. కానీ కొంతమంది సినీ ప్రముఖులు బ్లాక్ మనీ తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా అటగోలి యాడ్స్లు అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తూ అభిమానుల్ని మోసం చేస్తుంటే బాధ అనిపిస్తున్నది. నిన్న అల్లు అర్జున్ మీద, సీరియల్ మీద కేసు పెట్టిరు. ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళు కేసు పెట్టిరు. ఎందుకు పెట్టిరా అంటే శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలకు మీరు యాడ్స్ ఇచ్చిరు, మీరు అక్కడ ప్రకటనలో పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను మోసం చేశారని చెప్పేసి కేసు నమోదు చేయడానికి డీజీపీని పోయి కలిసారు. ఇట్లా బ్లాక్ మనీ కావచ్చు, లేకపోతే అడ్డగోలు ప్రకటన చేసినటువంటి సినీ ప్రముఖుల మీద ఈడీ ఫోకస్ పెట్టిన తప్పులేదు, మరి అరెస్ట్ చేసిన అస్సలు తప్పులేదు. వడదెబ్బకు 10 మంది మృతి అంట. రాష్ట్రంలో దంచి కొడుతున్న ఎండలు, నిర్మల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఇక దస్తారాబాద్లో 44.5 డిగ్రీల రికార్డు. రానున్న రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలకు ఛాన్స్. ఉత్తర తెలంగాణ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ అట, మిగిలిన జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ. వడదెబ్బకు 10 మంది చచ్చిపోయారంట. ఏం కొడుతుంది ఎండ. టూరిస్టులపై ఉగ్ర దాడి,
పట్టపగలే కాల్పులో 27 మంది దుర్మరణం, 20 మంది పరిస్థితి సీరియస్. జమ్మూ కాశ్మీర్లో దారుణం, టెర్రరిస్టులను వదిలేదే లేదు, ప్రధాని మోదీ ఫైర్. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్టుల లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. టూరిస్టుల ప్లేస్ బెసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరొక 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఈ టూరిస్టుల మీద టెర్రరిస్టులు దాడి చేశారు, దాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అంతా కూడా చెల్లా చెదురుగా ఆ చెట్టాలకు, ఆ కొండలకు, ఆ లోయలకు పరుగులు పెడుతున్నారు ప్రాణాలు కాపాడుకోనికి. సో వాళ్ళు పరుగులు పెట్టిన తర్వాత ఆ చెట్లలో గుట్టలలో ఉన్న వాళ్ళని మన ఇండియన్ ఆర్మీ సేవ్ చేద్దామని పోతే మన ఇండియన్ ఆర్మీని చూసి కూడా వాళ్ళు భయపడుతున్నారట, గజ 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 వణికిపోతున్నారట టూరిస్టులు. వీళ్ళు మళ్ళీ ఆ టెర్రరిస్టులనేమో మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని మళ్ళీ మమ్మల్ని చంపనికి వచ్చిరేమని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీని చూసి కూడా టూరిస్టులు భయపడి ప్రయత్నం చేస్తున్నాడు. ఉరికే ప్రయత్నం చేస్తే లేదు లేదు అంతా కూడా ఇండియన్ ఆర్మీ మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చినామని చెప్పినప్పటికీ కూడా ఓ తల్లి ఆవేదన చూడండి, నా బిడ్డల్ని వదిలేయండి అని చెప్పేసి. क्या ब्लड कहीं लगा चोट के बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं कब पट्टी करता हूँ आपको। अरे नहीं हम लोग, अरे हम लोग फौज है, हम लोग बैठो बैठो, हम लोग फौज है, बैठो बैठो। अरे हम लोग फौजी हैं, आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी है, बैठो। ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। पति आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। సో ఇక్కడ క్లియర్గా మీరు చూస్తూ ఉన్నారు, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం, మీకు సేఫ్టీగా ఉండడానికి వచ్చాం, మిమ్మల్ని భద్రతా బలగాలు ఏం చేయవని చెప్పినప్పటికీ కూడా ఇండియన్ ఆర్మీని చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఆ టెర్రరిస్టు దొంగ నా కొడుకులు కూడా ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వచ్చి ఒక్కసారిగా ఉన్నట్టుండిగా కాల్పులు జరిపినట. సో అది చూసిన ఆ టూరిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. పరుగులు తీసిన వాళ్ళందరూ ఒక చోటుకి చేరుకునే ప్రయత్నంలో అక్కడికి ఇండియన్ ఆర్మీ వాళ్ళని కాపాడడానికి వస్తే వాళ్ళని చూసి కూడా భయపడుతున్నారు, మమ్మల్ని వదిలేయండి, చూడదో ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళకు సర్దు చెప్పే ప్రయత్నం చేస్తుంది, మేము టెర్రరిస్టులను కాదు, ఇండియన్ ఆర్మీ మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము మీకు భరోసా ఇస్తామని చెప్పే ప్రయత్నం చేసినా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తాం. అంటే ఎంత భయాందోళనకు గురి చేశారు ఈ టెర్రరిస్టులు నిన్న అనేది ఒకసారి మీకు అర్థమవుతుంది. 27 మంది చనిపోయారు, 27 మంది చనిపోయి 20 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు కొత్తగా పెళ్ళైనట్టు ఈ జంటకు పాపం కొత్తగా పెళ్ళైనటువంటి జంట హనీమూన్ కోసం అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ పోతే ఇక కొత్తగా జంటకు పెళ్ళైతే పాపం కట్టుకున్న భార్య ముందే కట్టుకున్న భర్తను ఇక మావోయిస్టులు అంటే టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్చి చంపినట్టు తుపాకులతోటి. సో హనీమూన్కి వెళ్ళినటువంటి ఈ జంట మీద కాల్పులు జరిపినటువంటి టెర్రరిస్టులు ఆ కట్టుకున్నటువంటి భర్తను కాల్చి చంపేసినట. సో చాలా బాధ అనిపిస్తూ ఉంది నిన్నటి సంఘటన చూస్తూ ఉంటే. సో దాన్ని డిస్కషన్లో మనం మాట్లాడదాం. ఇక ఐపీఎల్లో ఫిక్సింగ్ అట, ఆర్ఆర్ వరుస ఓటములపై డౌట్స్, చేజాడుతున్న చురుగ్గా గెలిచే మ్యాచ్లట. 9 పరుగుల తేడాతో రెండింటిలో ఓటమి, ఇది ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగే, లేదంటే అలా ఎలా ఓడిపోతారు. ఇక ఆర్సీఏ కన్వీనర్ బిహానీ సంచలనం, బీసీసీఐ రెస్పాన్స్పై సర్వత్రా ఉత్కంఠనట. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తున్నట్టు ఆందోళన కనిపిస్తుంది. ఇక సింగర్ సునీత సైకోనట, బయటకు కనిపించేదంతా నిజం కాదు, ఆ ముగ్గురు పెద్ద టార్చర్ ఫెలోస్, టాలెంట్ ఉన్నోళ్ళను తొక్కేయడంలో నెంబర్ 1, అందరినీ బాడీ షేమింగ్ చేస్తుంటారు. కీరవాణి సునీత చంద్రబోస్పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు. పాటల షో నుంచి ఎలిమిట్ అయిన సింగర్, అక్కడ జరిగిన టార్చర్ను ఆర్టీతో వెల్లడించిన ప్రవస్తి, సోషల్ మీడియాలో వైరల్గా ప్రవస్తి అంశం, ఎవరిని టార్గెట్ చేయమంటున్న సునీత. ఇక అధికారులు ఎవరిని వదలమంటూ కేటీఆర్ వార్తలు కనిపిస్తుంది. ఎక్స్ట్రాల్ చేసిన వాళ్ళు ఇంటికే అందరి పేర్లు నోట్ చేసుకున్నాం, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రైట్, ఈనాళ్ళటువంటి హెడ్లైన్ చూస్తే పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం, 2 విదేశీయులు సహా 28 మంది మృతి,
అంటూ వార్త కనిపిస్తుంది. మనకు ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా, చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి, క్షతగాత్రుల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులు. ఇక సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పహల్గాం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఇక దారుణమంట. రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్ ఇది అత్యంత ఘాతుకం. తీవ్రంగా ఖండించిన ముర్ము, మోదీ, ట్రంప్, పుతిన్ సహా పలువురు నేతలు సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగు ప్రయాణం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఐడి కార్డు చూసి కాల్ చేశారు. దాడిలో హైదరాబాద్కు చెందిన ఎస్ఐబి సెక్షన్ అధికారి మనీష్ రంజన్ మృతి. సో ఇది ఎంత దారుణం అంటే, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో, ఈ టూరిస్టుల మీద టెర్రరిస్టులు చేస్తున్నటువంటి దాడిలో మీరు ఇండియనా కాదా, మీరు హిందువా కాదా, మీరు ఎక్కడ, ఆంధ్రప్రదేశా, హైదరాబాదా, తెలంగాణ, బీహారా, ఉత్తరప్రదేశా, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ప్రశ్నలు అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పేలోపే చంపేసినట్ట. ఐడి కార్డులు చూసి అక్కడ ఉన్నటువంటి అడ్రస్ హైదరాబాదా, లేకపోతే తెలంగాణ, లేకపోతే మహారాష్ట్రనా, ఇట్లా అడ్రస్ చూసి చంపేసినట. అంటే వీళ్ళు పాకిస్తాన్లా, అమెరికన్లా, లేకపోతే జపానీస్లా, లేకపోతే ఇండియన్సా, మరి ఎవరు వీళ్ళు, హిందువులా, ముస్లింలా అని చెప్పేసి టెర్రరిస్టులు వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ మతాన్ని అడిగి మరీ కాల్చి చంపిరట. సో ఎంత బాధాకరం అంటే, ఈ వార్త చూస్తూ ఉంటే నిజంగా అసలు కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా 28 మందిని కోల్పోయింది మన భారత్. అంటే ఇన్నేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న భారత్ ఒక్కసారిగా కాల్పుల మూతతో ఉలికిపడింది టెర్రరిస్టుల దాడితో అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇంటర్ ఫలితాల్లో రికార్డ్ అంట. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉత్తీర్ణత నమోదు. ఫస్ట్ ఇయర్లో 66.89%, సెకండ్ ఇయర్లో 71.37 పాసు. ఇక అమ్మాయిలో 74.0%, అబ్బాయిలో 57.56% ఉత్తీర్ణత. అయిపోయింది అబ్బాయిల పని. ఇక అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 57%కి పరిమితమైంది. అమ్మాయిలు 74% పోయారు. 100కి 75% మంది అమ్మాయిలు మంచిగా పాస్ అయితే 100కి 50%కి మా అబ్బాయిలు పరిమితమైనట. మరి ఎందుకు ఈ రకంగా చదువులో ముందుకు పోతలేరు అబ్బాయిలు తెలుస్తలేదు. ఈ అమ్మాయిల చుట్టే తిరుగుతున్నట్టు పోరగాళ్ళు మొత్తం కూడా. పోరగాళ్ళు మొత్తం పోరీల చుట్టూ తిరిగితే ఇక అమ్మాయిలు మొత్తం ముందుగా పుస్తకాల చుట్టూ, లైబ్రరీల చుట్టూ చదువుకుంటూ మంచిగా చదివినట్టున్నారు. ఇక్కడ మొత్తం అబ్బాయిల గ్రాఫ్ పడిపోయింది. ఇంటర్ ఫలితాల్లో అబ్బాయిలు 57.56% ఉత్తీర్ణత వస్తే అమ్మాయిలు 74% ఉత్తీర్ణత తీసుకొచ్చిరట. సో ఇది పరిస్థితి. అబ్బాయిల పరిస్థితి ఏంటంటే ఇక అయిపోయింది, వాళ్ళ చదువు సంగనాకిపోతున్నది. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు అంటూ ఇక కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం అంటూ ఆ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇక బుల్లెట్లు బాడీలో దిగి ఎక్కడికక్కడ మృతదేహాలు కనిపిస్తూ ఉన్నాయి. మతం అడిగి మరి మారణకాండనంట. పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకొని కాల్చివేత. హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి. హనీమూన్ జంట భార్య కళ్ళ ముందే భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం. రక్తంతో తడిచిన పహల్గామాలోని పచ్చిక బయళ్ళు ఆసుపత్రిలో ఒక క్షతగాత్రుడట. పేర్లు అడిగి ఖురాన్లో సూక్తులు చెప్పించుకొని ముస్లిమా కాదని నిర్ధారించుకున్న తర్వాతనే కాల్పులు జరిపినట. ఇతను ముస్లిమా కాదా, ముస్లిం అయితే కాల్చరు, ఒకవేళ ముస్లిం కాకుండా హిందూ అయితే మాత్రం కాల్చేస్తారు. సో ఆ కన్ఫర్మేషన్ కోసం ఈ ఇస్లాంకి సంబంధించి ఖురాన్ సూక్తులు చేయించుకున్నట్ట. ముస్లిమా కాదా అనేది ఆ సూక్తులు చేయించుకొని అవన్నీ క్లారిటీగా తీసుకున్న తర్వాతనే కాల్పులు జరిపినట్టు. కేవలం మరి మగవాళ్ళని టార్గెట్ చేసి, పురుషులను టార్గెట్ చేసి కాల్చిరట ఈ ఉగ్ర దాడులు చేసిన వాళ్ళు. ఇక సివిల్స్లో వరంగల్ ఓ 2 ఓరుగల్ బిడ్డలకు ఉత్తమ ర్యాంకులు. సాయి శివానికి 11, విజయసాయిరెడ్డికి 46, 1129 పోస్టులకు గాను 109 మంది ఎంపిక. టాప్ 100 జాబితాలో 7 తెలుగువారే. ఇక మొత్తం క్వాలిఫై అయిన వారు 57 మంది. శ్రీకాకుళం జిల్లావాసి వెంకటేష్కు 15వ ర్యాంకు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సహాయం పొందిన వారిలో 7 ర్యాంకులు. సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు. తొలి ప్రయత్నంలోనే టాపర్గా యూపీ యువతి. ఇక హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు మనకు కామన్గా కనిపిస్తుంది. మరోవైపు ఆపరేషన్ కర్రెగుట్టలు 3 రాష్ట్రాల్లో 280 చదరపు కిలోమీటర్ల మేర నక్సల్స్కు కంచుకోటగా గుట్టలు. అందులో 50% భద్రాద్రి, ములుగు జిల్లాల్లోనే. హిడ్మాతో పాటు 3000 మంది నక్సల్స్ అక్కడే ఉన్నట్లుగా అనుమానాలు. పెద్ద ఎత్తున చుట్టుముట్టిన బలగాలు. నేడో రేపో భారీ ఎన్కౌంటర్ అట. సో ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది
ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టల వైపే అందరి చూపు కనిపిస్తుంది. ఏం జరగబోతుంది ఆపరేషన్ కర్రెగుట్టలు? మరి 3,000 మంది మావోయిస్టులు, మరి 2-3 వేల మంది పోలీస్ బలగాలు, మరి ఒక భీకరమైనటువంటి మినీ వార్ నడవబోతుందా? మినీ యుద్ధం తలపించే లెక్క మరి ఆపరేషన్ కర్రెగుట్టలు ఉండబోతుందా? మరి ఈ 2-3 రోజుల్లో భారీ ఎన్కౌంటర్లు జరగబోతున్నాయి అనేది మాత్రం చర్చకు వచ్చింది. చూద్దాం మరి ఎక్స్ప్లెనేషన్లో ఏం జరగబోతుంది అనేది. వెలుగులో చూస్తే ఇక టూరిస్టే లక్ష్యంగా టెర్రరిస్ట్ అటాక్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. వెలుగులో 26 మంది మృతి అంటూ, ఇక సివిల్స్లో సత్తా చాటిన మల్లోలు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో 71% పాస్, ఫస్ట్ ఇయర్లో 66% మంది పాస్ అంటూ వార్త. మరోవైపు తెలంగాణ హిరోషిమా ఆటోమేటిక్ కారిడార్, హిరోషిమా డిప్యూటీ గవర్నర్ మికా యొకోటోతో తెలంగాణ రైజింగ్ బృందం చర్చలు. హిరోషిమా ప్రిఫెక్చర్ను సందర్శించిన సీఎం రేవంత్. ముగిసిన జపాన్ పర్యటన. ఇవాళ ఉదయం హైదరాబాద్కు సీఎం రేవంత్ వస్తారట. నేడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలట. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. 25న రిజల్ట్. ఓటర్లు 112 మంది, బరిలో ఎంఐఎం బీజేపీ అభ్యర్థులు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, స్వేచ్ఛలో చూద్దాం. స్వేచ్ఛలో సూపర్ స్టార్కు షాక్. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. ఈ నెల 28న విచారణకు రావాలంటూ స్పష్టం. సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్, ఆ డబ్బే పారితోషికంగా మహేష్కు చేతికంట. సౌదీలో స్పెషల్ స్వాగతం అంటూ ప్రధాని వార్త కనిపిస్తుంది. మరోవైపు పర్యాటకులపై ఉగ్ర దాడి, 26 మంది దుర్మరణం అంటూ జమ్మూ కాశ్మీర్ వార్త హైలైట్ కనిపిస్తుంది. స్వేచ్ఛలో పేదోళ్ల భూములో దొరల పాగా, భూభారతి వచ్చిన మారని తీరు. సిద్దిపేట జిల్లాలో నాయకుల భూ భాగోతమంట. పార్టీలే వేరు, భూములు గుంజుకోవడంలో ఒకటేనంట. నిత్యం నీతులు వల్లించే ఎంపీ ఫ్యామిలీ పేరిట 100 ఎకరాలు, 80 ఎకరాల అసైన్డ్ భూమి పట్టా భూమిగా ఎలా మారింది? దుబ్బాక కేంద్రంగా సాగిన భూదందా లెక్కలేంటి? భూభారతి వచ్చిన పనులు ఎలా చక్కబెట్టుకుంటున్నారు? దుబ్బాకలో దొరల పాలన, పేదల భూములపై స్వేచ్ఛ ప్రత్యేక కథనమట. ఎవరో ఆ ఎంపీ, ఎవరో ఒక ఆయన, ఓ ఎంపీ పార్టీలు వేరే గుంజుకోవడం ఒకటే, నిత్యం నీతులు చెప్పే ఎంపీ ఫ్యామిలీ పేరిట 100 ఎకరాలట. అంటే కమలం గుర్తున్నది, కమలం ఎంపీ ఎవరో మరి, కమలం పార్టీ ఎంపీ ఎవరో మరి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి దుబ్బాక మరి ఎంపీ ఎవరు అనేది ఇక్కడ రాయలేదు. కానీ ఓ ఎంపీ భార్య పేరిట 80 ఎకరాల అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చినట. మరి ఎంపీ ఎవరు? బీజేపీ ఎంపీలు అంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 8 మంది ఎంపీలు ఎవరై ఉండొచ్చు? ఈటెల రాజేందర్ ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నాడు, అటు అరవింద్ ఉన్నాడు, ఇటు బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. ఇట్లా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి 8 మంది ఎంపీలో ఏ ఎంపీ మరి 80 ఎకరాల అసైన్డ్ భూమిని భార్య పేరు మీద పట్టాగా మార్చడం అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. బట్ ఎవరిని ఇక్కడ నిత్యం నీతులు వల్లించే ఎంపీ అని సెటారికల్గా రాసిరు. మరి ఎవరు ఆ నిత్యం నీతులు వల్లించే ఎంపీ? బీజేపీ ఎంపీ మరి ఈటెల రాజేందరా, రఘునందన్ రావా, బండి సంజయ, కిషన్ రెడ్డా, ధర్మపురి అరవిందా? మరి ఎవరు ఆ బీజేపీ ఎంపీ? కొండా విశ్వేశ్వరరెడ్డా? సో ఎవరు ఈ ఎంపీ అనేది చూడాలి. బట్ సిద్దిపేట జిల్లా నాయకుల భూభాగతం అంటారు కాబట్టి సిద్దిపేట జిల్లా అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవరో మీరే ఆలోచన చేసుకోవాలి. మరి రఘునందన్ రావును ఉద్దేశించి ఏమైనా రాసిరా అనేది అర్థమైతలేదు, చూడాలి. మీరే స్ఫూర్తి, త్వరలోనే రోహిత్ వేముల చట్టం, రాహుల్ రాసిన లేఖపై రేవంత్ స్పందన. మీ ఆలోచన స్ఫూర్తితో ముందుకెళ్తానంటూ స్పష్టమట. ఇక కర్రెగుట్టల్లో కాల్పుల మొత్త భారీగా, ఛత్తీస్గఢ్ పోలీసుల మోహరింపు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న ప్రాంతం. 10 ల్యాండ్ మైన్ బాంబు స్క్వాడ్తో గాలింపంట. ఇక నీలఫోర్లో గోల్మాల్, స్టాఫ్ తక్కువ, పైసలు ఎక్కువ, ప్రతి నెల 1 కోటికి పైనే క్లైమ్లు. ఇక ఆసుపత్రిలో కనిపించని పరిశుభ్రత అన్నట. ఎక్కడ వదిలేసారో, గాలికి వదిలేసారు పరిశుభ్రత. కామన్గా దిశలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అనేది మనకు హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు సివిల్స్లో మెరిసిన మనోళ్ళు అనేది హైలైట్ కనిపిస్తుంది. ఇంటర్లో బాలికలు దావా ఇది హైలైట్ కనిపిస్తుంది. ఇక నరమేధ అనేటువంటి జమ్మూ కాశ్మీర్ అంశం కనిపిస్తుంది హైలైట్గా అంటే దిశలో. సో ఇంకా హైలైట్గా ఏం కనిపిస్తుంది? ఎవరిని వదలం, లగచర్లో ఎక్స్ట్రాల్ చేసిన పోలీసులు విడిచిపెట్టాం. ఎన్హెచ్ఆర్సీ చెప్పినట్టు 6 వారాలుగా చర్యలు తీసుకోవాలి. సీఎం సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాలి. 3 ఏళ్లలో మళ్ళీ మాది అధికారం అంటూ కేటీఆర్ కామెంటు. ఇక హత్యాకాండను వెంటనే ఆపాలి, శాంతి చర్చలకు అంగీకరించాలి, ప్రభుత్వం ఏం కోరుకుంటున్నదో స్పష్టంగా చెప్పాలి. మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జు రూపేష్ చెప్తా ఉన్నాడు. మావోయిస్టుపై జరుగుతున్న హత్యాకాండను ఆపాలంటూ మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ జోనల్ స్పోక్స్ పర్సన్ రూపేష్ కామెంట్ కనబడతా ఉంది.
సో నమస్తే తెలంగాణ చూద్దాం ఒక్కసారి. కాశ్మీర్లో ఉగ్రఘాతం 26 మంది కాల్పుల్లో మరణం అనేది మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇక సిగ్గుంటే రాజీనామా చేయి, రేవంత్ ముక్కు నేలకు రాసి లగచర్ల రైతులకు క్షమాపణ చెప్పు అనేది హైలైట్ కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకు హెడ్లైన్ కనుక మనం చూస్తే హెడ్లైన్లో బాగా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం రెండు అంశాలు కనబడుతున్నాయి. ఒకటి ఆపరేషన్ కర్రెగుట్టల్లో తుపాకుల మోత మోగబోతున్నది. ఓవైపు హిడ్మా బలగం, మరోవైపు పోలీసు బలగాలు. ఇక ఎవరికి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కాల్పులకు సిద్ధం అన్నట్టుగా పోటాపోటీన సిద్ధంగా ఉన్నారు. సో మరి కర్రెగుట్టల్లో 3000 మంది హిడ్మా మావోయిస్టు బలగాలతో సిద్ధంగా ఉంటే ఆ కర్రెగుట్టల చుట్టూ పోలీసు బలగాలు 3 నుంచి 4000 మంది కోబ్రా, పోలీసు, సిఆర్పిఎఫ్ ఇట్లా అన్ని బలగాలు కూడా మరి ల్యాండ్ మైనింగ్ తోటి ఇతరితర అన్ని రకాల ఆయుధాలతోటి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారట. మరి ఏం జరగబోతుంది ఆపరేషన్ కర్రెగుట్టల్లో? తుపాకుల మోత మోగబోతున్నదా? మరి భారీ ఎన్కౌంటర్ జరగబోతున్నదా? ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఎవరు యుద్ధంలో గెలవబోతున్నారు? ఎవరు ఈ యుద్ధంలో ఎక్కువగా మరణించబోతున్నారు? ఏం జరగబోతున్నది? శాంతియుత చర్చలకు ఒప్పుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి శాంతియుత చర్చలు జరగాలని మావోయిస్టులు ఏం జరగబోతున్నది అనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం మనకు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ భద్రాచలం ఆ కర్రెగుట్టల్లో ప్రధానంగా ఇప్పుడు నెలకొన్నటువంటి అంశం. ఇంకోటి ఉగ్రదాడుల్లో టెర్రరిస్టుల చేతుల్లో టూరిస్టులు 28 మంది ఇవాళ మృతి చెంది 20 మంది గాయాల పాలయ్యారు. జమ్మూ కాశ్మీర్ మరి ఈ రకంగా పచ్చగా ఆహ్లాదకరంగా ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉన్నటువంటి ఆ జమ్మూ కాశ్మీర్ ఒక్కసారిగా రక్తపు ఏరుల ఎందుకు పారుతున్నది? పచ్చటి అడవి ఎందుకు ఎరుపు రంగు పూసుకున్నది? దానికి కారణం ఎవరు? ఎందుకు మరి టెర్రరిస్టులు భారత్లోకి జమ్మూలోకి చొరబడి ఈ కాల్పులకు పాల్పడ్డాడు? ఇవన్నీ అంశాలు మనకు హైలైట్ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.